ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అని ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన మూసిని ప్రక్షాళన చేస్తానని అంటున్నాడు. అవును అవునా? అవును ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదమ్మా. దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదు అందరూ? చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు వై పీపుల్ ఆర్ అపోజింగ్ ఇట్? చెప్పండి ఎందుకు? మూసిని పరిశుభ్రం చేయాలి. దాని పేరు ముచ్చుకుందమ్మా, అసలు పేరు. ఓకే ఈ నది పేరు ముచ్చుకుంద. ఈ ముచ్చుకుంద పూర్వం చాలా పెద్ద నది హిస్టరీలో. అందులో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అఫ్జల్ గంజ్ తెలుసు కదా మీకు? అఫ్జల్ గంజ్ అవును తెలుసు. ఆ. అఫ్జల్ గంజ్ కొంచెం యువతల చాదర్ఘట్ అని ఉంది. చాదర్ఘట్. దాని పేరు చాదర్ఘట్ కాదు, చంద్రఘట్ట. ఓకే ఆహా ఇట్స్ సంస్క్రిట్ నేమ్. అక్కడ పుణ్య స్నానాలు చేసేవాళ్ళు. ఆహా ఇప్పుడు మన వారణాసి వారణాసి స్నానాలు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు కుంభమేళాలో స్నానాలు చేస్తున్నారు చూడండి, గంగా నది. అట్లా అక్కడ 100 years బ్యాక్ కూడా పుణ్య స్నానాలు చేసేవాళ్ళు. అంత పెద్ద నది. ఓకే ఆహా మరి ఈ నదిని భ్రష్టు పట్టించారు వీళ్ళు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? డెఫినెట్లీ వీఆర్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ రెస్పాన్సిబుల్. యు ఆర్ రెస్పాన్సిబుల్. పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్. అండ్ ది నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్ అంటే పరిపాలింపబడ్డ వాళ్ళు మాత్రమే కాదు, బట్ ఆల్సో ద రూలర్స్. యూ హ్యావ్ టు బ్లేమ్ దెమ్. దేర్ ఇస్ నో కన్సెషన్. కాబట్టి ఆ రివర్ ని పరిశుభ్రం చేద్దాం అనుకుంటున్నప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఏకకంఠంగా ముక్తకంఠంగా నిలబడి మాకు పవిత్రమైన మూసి కావాలి అని కోరుకోవాలి. అట్లా అన్ని రివర్స్ ను పవిత్రం చేయాలి. ఇది కుంభమేళా మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఇక మిగతావన్నీ ఉంటాయి, పితృకార్యాలు, అక్కడ స్నేహం, అక్కడికి వెళ్ళిన తర్వాత రిచువల్స్ అంటారు వాటిని, అవన్నీ ఉంటాయి, స్నానాలు చేస్తారు. ఇది దీని వెనక ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక భావన.